హలో అండి, నేను అరుణానందగిరి. ఈరోజు మళ్ళీ మనం రామాయణ ప్రవచనం వినడానికి వచ్చినాం. రామాయణ ప్రవచనం జరుగుతుంది, వినండి మరి. హరిగద ధర్మపాశ్యం కాలపాశ్యం వారుణపాశ్యం శుష్కా ఆర్ద్రాశ్విన్ పైనాకం నారాయణాస్త్రం దయితం శిఖరం వాయవ్యం. మనం ఉన్నది కరీంనగర్లో కాబట్టి అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు. ఈ అమ్మ మనతోటి చార్ధామ్ యాత్రకు వచ్చింది. మస్తు యాక్టివ్గా ఉంటుంది అమ్మ. భలే సంతోషం అనిపించింది. చాలామంది ఎంతోమంది మనకు తెలిసిన వాళ్ళు వస్తూనే ఉంటారు. ప్రవచనం అంతా విన్న తర్వాత జిఆర్ స్వామి వారు అయితే ఒకటి చెప్పిండ్రు. ఎందుకంటే ఈరోజు తీర్థ వితరణ నేనే చేస్తా, మీరు ఎన్ని వేల మంది ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి తీర్థం పెట్టిన తర్వాతనే నేను బయలుదేరుతా అని చెప్పిండ్రు. భలే సంతోషం అనిపించింది. ఎందుకంటే రేపు కళ్యాణం ఉంటుంది కాబట్టి రేపైతే తీర్థ వితరణ ఉండదు. ఈరోజు ఒక్కరోజే ఛాన్స్ ఉంటుందని అందుకే నేను పొద్దున మనకి ఏం షూట్ చేయలే, బ్రేక్ఫాస్ట్ తయారు చేసి అక్కడికి వెళ్ళిపోయినా. అయితే స్వామివారు అట్లా అనౌన్స్ చేయగానే అందరూ ఫోన్లు చేసిండ్రు ఇంటికాడ ఉన్న వాళ్ళకు. నేను కూడా కొందరికి చేసిన. వాళ్ళు కూడా వచ్చి స్వామివారితోటి తీర్థం తీసుకుంటారని. అట్లా అంటే ప్రతిరోజు తీర్థ వితరణ కొన్ని వేల మందికి చేయాలంటే చాలా టైం పడుతుంది. తను ఎంత మంచిగా చెప్పినా కానీ తోసుకునుడు, లైన్లు కట్టుడు, ఆగమాగం గందరగోళం అయితే తప్పది. స్వామివారు చూడండి ఎంత చక్కగా అందరికీ ఈ లైన్కు ఆ లైన్కు 2 లైన్లను మెయింటైన్ చేసుకుంటూ పెట్టిండ్రు. ఎవరైనా ఒక ఉన్నతమైన స్థానంలా ఉండాలంటే అది ఎంత ఓపిక ఉంటే అట్లాంటివి సాధించే వీలుంటుంది అనేది మనకు కొందరిని చూసినప్పుడు అర్థమవుతుంది. మనం చిన్న పని 5 నిమిషాల పని చేయడానికే ఎంతో విసుకుంటాం. ఇన్ని వేల మందికి తనే స్వయంగా తీర్థ వితరణ చేసి పంపిస్తా అని చెప్పిండ్రు. సంతోషం అనిపించింది. యాగశాల కాడికి వచ్చి మరి ఒక ప్రదక్షిణ చేసి బయలుదేరదామని వచ్చిన. ప్రవచనం జరిగినన్ని రోజులు కూడా ఇక్కడ యాగం జరుగుతూ ఉంటుంది. పొద్దున సాయంత్రం చేస్తూనే ఉంటారు. రామాయణ పారాయణం కూడా జరుగుతుందని చెప్పారు. తర్వాత విష్ణు సహస్రనామాలు సాయంత్రం అందరు వచ్చి చదువుతుంటారు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా అక్కడికి వెళ్ళి చదవచ్చు. ఇట్లా మన ఊర్లో ఒక 8 రోజులు ఇట్లా జరిగినప్పుడు మనం కొన్ని రోజులైనా అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలనేది నా ఉద్దేశం. ఇంటికి వచ్చి తాళం తీసినో లేదో మన పక్షులు మళ్ళీ రానే వచ్చినాయి. చూడండి ఎక్కడ ఉంది పిట్ట. చూడండి ఎట్లా అరుస్తుంది. ఇప్పుడైతే 1:15 అవుతుంది. ఎండాక వచ్చింది, అరుస్తూనే ఉంది. అక్కడైతే ఒక చిన్న బౌల్లో వాటర్ వేసి ఉంచినాం, తాగుతుంది పక్షులు. నాకు ఇంకొక రకమైన పక్షి కూడా ఉంది లోపల. ఇది బ్లాక్ది వేరే, అది వేరే. అది చూడండి, అది ఇంకో రకం అంటుంది. ఇప్పుడే ప్రవచనం విని వచ్చిన. ఈరోజు అయితే తీర్థం జిఆర్ స్వామి వారు పెడతాంటే తీర్థం తీసుకుని వచ్చే వరకు 12:30 అయిపోయింది. మునక్కాడలు ఉండే వండుకున్నా. ఇంటికి వచ్చి రైస్ కడిగి అయితే పొద్దున్నే వండుకొని పోవచ్చు. కాకపోతే అంత చల్లగా తిన్నారు కదా. నేను 9ంటికి పోయినా, 9ంటికి మరి అండి అక్కడ పడేసిపోతే చల్లగా ఉంటుంది. 1:30, 2ంటికి తింటుండ్రు. అందుకని వచ్చినాక వేద్దామని వెళ్ళిన. కొంచెం లేటే అయింది. ఇవి మగ్గుతాయి. మగ్గిన తర్వాత మరి ఉప్పు కారం వేద్దాం. ఈ లోపల నువ్వులు కూడా వేయించి పొడి చేస్తే బాగుంటుంది. నువ్వు పొడి చేద్దాం. చిట్టి పక్షులు అరుస్తూనే ఉన్నాయి. వాటి పని అదే. మనం మిగతా పనులన్నీ చేద్దాం. చూడండి నువ్వులు వేయించుతున్నా. కొంచెం నువ్వులు ఫ్రై అయిన తర్వాత ఇది బంద్ చేసి పెడదాం. ఇప్పుడు టమాటా మగ్గిన ఉప్పు కారం వేద్దాం. నువ్వు పొడి అయిన తర్వాత నువ్వు పొడి కూడా వేసుకుంటే అయిపోతుంది. అయితే ఎక్కువ మనం టమాటా తర్వాత మునక్కాడలు తర్వాత నువ్వు పొడి వేసినప్పుడు అన్నిటికి కలిపి ఎంత ఉప్పు కారం కావాలో అంత అందరికీ వేయాలి. కలుపుదాం. నువ్వు పొడి వేసిన తర్వాత అవసరం అనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వేరే సల్లా వేస్తున్నా. అంతే, చారు అట్లాంటిది ఏం అవసరం లేదు ఈ కర్రీకి.
ఇంట్లో ఏది వేయకున్నా కానీ మంచి టేస్ట్ ఉంటుంది. నువ్వు పొడి వేయకున్నా కూడా తినచ్చు, కాకపోతే నువ్వు పొడి వేస్తే కొంచెం గ్రేవీ టైప్ వస్తుంది అంతే తేడా. జాలి పెడదాం. నువ్వు పొడి వేసిన కలుపుదాం. సూపర్గా గ్రేవీ టైప్ వేయాలి. అయితే నువ్వు పొడి వేసినాక ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. ఒక 2 minutesలో బంద్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మునక్కాడలు ఇట్లా అన్నీ ఉడికిపోయినాయి. ఇక సూపర్గా రెడీ అయిపోయింది కర్రీ. 2 minutes అంతే. 2 minutes తర్వాత బంద్ చేద్దాం. దీనికి కాంబినేషన్గా సల్లా చేసిన, ఫ్రిడ్జ్లో పెట్టిన. ఇక ఇప్పుడు పాపడ వేద్దామని స్టార్ట్ చేసిన. అయితే ఇడ్లీ సర్వ్ చేసేది ఇట్లా పట్టుకునేది వస్తాయి కదా, దాంతో అయితే పాపడ ఈజీగా చేసుకొస్తుండే. అది ఎక్కడుందో ఏమో ఇక దొరుకుతలేదు. ఒకసారి ఇప్పుడైతే దీంతో ట్రై చేద్దాం. దాంతో అయితే భలే వస్తాయి. ఇంకొకటి తెచ్చుకోవాలి మరి, మన దగ్గర ఉంది కదా అన్నట్టుగా. నేను మొన్న ఒకటి చిన్నది ఎక్కడో కనబడ్డది ఎగ్జిబిషన్లో. ఇక మనకు పెద్దగానే ఉంది కదా అనుకున్నా, కానీ మళ్ళీ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సరే ఇక ఈరోజైతే సింపుల్ లంచ్ 2 అవుతుంది. టమాటా మునక్కాడ కర్రీ, సల్ల ఈ పాపడ వేస్తున్నా. పాపడ రెడీ అయిపోయింది, కర్రీ రెడీ అయిపోయింది. టేబుల్ మీద సర్దుకోవాలి, హీట్ ఉంది. ఇప్పుడు మన వంట ఇది. వచ్చిన తర్వాత వెంటనే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళేటప్పుడు ఎన్నో పనులు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ వంట చేసి పెడితే నా బాధ్యత తీరుతుంది. ఇప్పటికే వంట అయింది. ఇక టేబుల్ మీద సర్ది లంచ్ చేసేద్దాం. మరి పిట్టలైతే భలే ఉన్నాయి చెట్టు మీద. సడన్గా సేమియా తినాలనిపించింది. ఆల్రెడీ ఇక లంచ్ చేయడానికి టైం ఉంది. ఇక ఇవన్నీ అయినాయి. సడన్గా ఎందుకు అప్పటి నుండి అంత ఎండలో తిరిగినాం కదా, ఎండాకాలం ఏదో ఒకటి డిజర్ట్, ఏదో ఒక స్వీట్ ఒకటి ఉండాలి, లేకపోతే అంత లో అనిపిస్తుంది. అందుకని సింపుల్గా ఇక ఈరోజు మరి ఏమేస్తలేను, జీడిపప్పులు గిట్ట వేయచ్చు, కానీ నాకు అంత ఓపిక లేదు. ఇక ఆల్రెడీ టేబుల్ మీద సర్దుదాము అన్నీ అనుకునే టైంలో ఒక సేమియా తిందాము అనిపించింది. ఎందుకేమో ఒక్కొక్కసారి అసలు మన దగ్గర రెడీగా ఉన్న తినలేము కదా, కానీ ఇప్పుడు అనిపించింది కాబట్టి టక్కని చేసేస్తున్నాం. మరి అందుకే మనకు వంట రావాలి. వంట వస్తే నిమిషంలలో ఇప్పుడు నాకు స్వీట్ షాప్కి స్వీట్ తెమ్మని అంట, లేకుంటే ఐస్ క్రీమే కావాలనిపిస్తుంది, ఏదో అనిపిస్తుంది. ఇక ఇప్పుడు ఎవరు పోయేటోళ్ళు లేరంటే కనీసం ఇంట్లో ఉన్న సేమియాతోటైనా మనం మేనేజ్ చేసుకోవచ్చు. అందుకని కంపల్సరీ లేడీస్కు వంట రావాలి. లేడీస్ అని కాదు, ఎవరికైనా వంట వస్తే ఇట్లాంటి మనం అనుకుంటే క్షణాలలో ఏదో ఒకటి తినగలుగుతాం. ఇప్పుడు బయట నుండి కలాకండ్ ఈ కండ ఏదో ఒకటి వెరైటీ ఉండే స్వీట్ తినాలనుకున్నప్పుడు కనీసం ఏదో ఒకటి సేమియా అనేది చేసుకోగలుగుతాం కదా. అట్లా ఏం లేదు, సింపుల్గా కొద్దిగా నెయ్యి వేసిన, సేమియా వేయించిన, ఇక 2 ఇలాచీలు ఫస్ట్ వేసిన, ఎందుకంటే ఉడికితే ఫ్లేవర్ వస్తుంది. ఇక ఇప్పుడు చక్కెర వేద్దాం. చక్కెర వేసిన తర్వాత చక్కెర మొత్తం అంతా వేసిన తర్వాత ఆల్రెడీ ఇంతకుముందే పాలను వేడి చేసిన, ఆ పాలను యాడ్ చేస్తే సరిపోతుంది. అట్లా సింపుల్గా, ఎక్కువ పొడిగించు లేదు, ఎందుకంటే టైం లేదు, 2 అయిపోయింది. అట్లా ఫస్ట్ పూజా రూమ్లో నివేదించేస్తే పక్షులు రకరకాల అల్లర్లు వేస్తూనే ఉన్నాయి. ఇక కొంచెం చక్కెర ఉడకాలి. సేమియా చూడండి టోటల్గా మంచిగా ఫ్రై అయినాయి. ఇక కొంచెం సేమియా ఉడకంగానే పాలు పెట్టి ఇలా కలుపుకుందాం, అంతే సరిపోతుంది. ఇగో ఉడికిపోయింది కాబట్టి ఇక పాలు యాడ్ చేసుకొని స్టవ్ బంద్ చేసుకుంటే అంతే సింపుల్. 5 minutes కూడా పట్టలే మనకు, అంతే. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే వేసుకోవచ్చు, మీ ఇష్టం. పాలు కలుపుదాం. పాలు ఈ మధ్య ఎక్కువ బయట పెడితే ఉట్టిగానే పలిగిపోతున్నాయి, అందుకని వేడి చేయాల్సి వస్తుంది. సరిపోతుంది. ఇప్పుడు లంచ్ చేసే మందమే చేస్తున్నాం కాబట్టి ఇంత మాత్రం సరిపోతుంది నాకు. చూడండి ఎంత సూపర్గా రెడీ అయిపోయింది. దీన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, ఒకవేళ చల్లగా తినాలనుకుంటే ఇష్టం. పూజారంలో నివేదించడానికి పక్కకు తీసి పెట్టిన, ఈ లోపల టేబుల్ మీద అన్నీ మీకు చూపించేసరికి అది చల్లారుతుంది. ఇక్కడ చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా మన
సేమియా పాయసం రెడీ అయిపోయింది. అంతే, ఇంత ముందు చూపించినాం కదా కర్రీ మంచిగా చిక్కగా మారిపోయింది చూడండి. గ్రేవీ టైప్ అవుతుంది. నువ్వు పడేసినా కదా మంచిగా ఉంటుంది, చిక్కగా గ్రేవీ టైప్ అవుతుంది. ఇక అన్నం మనకు రోజు తెలిసిందే. ఇక్కడైతే ఇది సల్ల పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అన్నీ వేసి చేసిన ఈరోజు. ఇప్పుడే నైవేద్యం సమర్పించినాం. నైవేద్యం ఎప్పుడు సమర్పించినా ధూపం వేయాలి కంపల్సరీ. నీళ్ళు కూడా కొత్తవి పెట్టాలి. ఇక పొద్దున వేరే చెంబు గ్లాసులో పెట్టినాం, ఇప్పుడు వేరే దాంట్లో పెట్టినాం. ఇక సోమవారికి నివేదించిన. ఇప్పుడు బయటకు వెళ్దాం. ఎంత తొందరగా చిక్కగా అయిపోతుంది. ఇక లంచ్ చేయమంటే మా వాళ్ళు ఇంకా ఆగాలంటారు. మరి లోపల 4 చెంచాలు సేమియా తింటాయి. రామాయణ ప్రవచనం విన్న దగ్గర తీర్థ వితరణ కాగానే అందరూ భోజనశాలకి వెళ్ళిండ్రు. నేను కూడా వెళ్దాం అనుకున్నా. నాతో వచ్చిన వాళ్ళు అందరూ అక్కడనే భోజనం చేస్తుండ్రు. కాకపోతే నేను ఇంట్లో వంట చేయకుండా వచ్చిన కదా, అందుకని అక్కడ తినడం నాకు మనసు ఒప్పలే. ఇక ఇంట్లో వాళ్ళకి అన్నీ చేసి పెట్టినప్పుడు మనం తినచ్చు. కాకపోతే నాకు ఇష్టం లేదు. అంటే జనరల్గా వేరే ఊర్ల నుండి వచ్చిన వాళ్ళకు ఉపయోగపడాలి అనేది మనసులో థాట్. సరే, ఇంకా మనతోటి వచ్చిన వాళ్ళు కూడా పోతుండ్రంటే మనం పోకపోతే బాగుండదు. కాకపోతే ఇంట్లో నేను ఇక్కడ వీళ్ళకు లంచ్ సిద్ధం చేయాలి కదా, అదొక బాధ్యత ఉంది. అందుకని వచ్చి మరి వంట చేసిన. ఇక ఇప్పుడు నేను భోజనం చేస్తున్నాను. ఇంకా మా వారు మా అబ్బాయి వాళ్ళు ఏదో వర్క్ చేస్తుండ్రు, కొంచెం లేట్గా తింటామన్నారు. అందుకని నేను భోజనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. మరి అయితే ఎటన్నా వెళ్ళొచ్చినామంటే మనం ఇంట్లో ఏం చేయక వస్తారు కావచ్చు వీళ్ళు, తర్వాత ఇంటికి పోయిన తర్వాత ఓన్లీ చక్కగా పోయి పడుకుంటారు కావచ్చు అని అనుకుంటారు. కాకపోతే అట్లా ఏం లేదు. నా టైంలో నేను మార్నింగ్ చేయాల్సినవి అన్నీ చేసి మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత కూడా అన్ని పనులు నేను చేసుకున్న తర్వాతనే నేను విశ్రాంతి. ఇంకా ఇప్పుడు మళ్ళీ వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి. ఇక పొద్దున కొంచెం క్లీనింగ్ ఏదన్నా మిగిలింది ఉంటే చేసుకోవాలి. ఎన్ని పనులు ఉంటాయి ఇంట్లో. అంటే కొందరు హౌస్ వైఫ్ అంటే ఏం పని చేయరు కావచ్చు అని అనిపిస్తుంది. అట్లేం కాదు. ఇక ఒక్కొక్కరి మనస్తత్వం 1 మందికే అబద్ధం చెప్పచ్చు, కానీ మన ఆత్మసాక్షికి ఎప్పుడు అబద్ధం చెప్పలేం, ఎవరిది వాళ్ళు. అందుకని ఇక ఎవరి కోసమో మనం ఏం తాపత్రయపడాల్సిన అవసరం లేదు. మన పారదర్శకత అనేది మనకు తెలిస్తే చాలు. మరి ఈరోజు తింటే రేపు ఒక మంచి విడతోటికి వెళ్దాం. అప్పుడు బాయ్. నైవేద్యం తినే పిట్టలు కొంతసేపటి నుండి అల్లరి చేస్తున్నాయి. ఇక చూద్దామనే వచ్చిన. ఇప్పుడైతే కొంతసేపు పక్షులను చూస్తాం. మరి ఈరోజు అయితే రేపు ఒక మంచి విడతోటికి వెళ్దాం. అప్పుడు బాయ్.